ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము దశమ స్కందము ఉత్తర భాగము. ఈరోజు మనం 6వ భాగం తెలుసుకుంటున్నాము. ఇంకా నరకాసురుడు గురించి మనం తెలుసుకుంటున్నాము. సాటిలేని శక్తిమంతుడైన మురాసురుడు, వాని 7 కొడుకులు, సేనాధిపతి అయిన పీఠుడు కూడా హతులయ్యారని తెలుసుకున్నాడు. ఈ శత్రువు ఎవరో సామాన్యుడు కాదని గ్రహించి సర్వసేనతో సహా సిద్ధపడి వచ్చాడు నరకుడు. గరుడునిపై కూర్చున్న శ్రీకృష్ణుని, సత్యభామను చూసి వాళ్ళెవరో తెలుసుకున్నాడు. సత్యభామకు సంగ్రామ రహస్యాలను నేర్పుతున్నాడు శ్రీకృష్ణుడు. యుద్ధ సన్నద్ధుడై వచ్చిన నరకాసురుని చూసి సత్యభామ ఉత్సాహంతో జుట్టుముడి వేసుకున్నది. చీరచెంగు నడుముకు బిగించింది. ఆభరణాలను అడ్డు తగలకుండా సర్దుకున్నది. రాక్షసులు ఎంతమంది వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఆమె యొక్క రణోత్సాహాన్ని చూసి రమణుడు ముసిముసిగా నవ్వుకుంటూ మురిసిపోతూ ఈ విధంగా అన్నాడు. సుందరి, నీవెందుకు యుద్ధానికి సిద్ధపడుతున్నావు? నేను ఈ రాక్షసుల్ని రూపుమాపలేనా? సరేలే, ఇదిగో ఈ విల్లు పట్టుకో, విజయం నీకే అవుతుంది అని ధనస్సును ఆమెకిచ్చాడు. దానిని పట్టుకోగానే ఆమెకు అంతులేని శక్తి వచ్చేసింది. వింటినారిని బిగించి ధనుష్టంకారం చేసింది. ఆ శబ్దము ఆకాశమంతా ప్రతిధ్వనించింది. రాక్షస స్త్రీలు తమ మంగళసూత్రాలను కళ్ళకద్దుకున్నారు. ఆమె బంగారు కంకణాల జుణజుణలతో, చెవికమ్మల మణుల తలతలలతో, ఆమె స్వేద బిందువులపై మెరిసే ఇంద్రధనస్సులతో, చూశావా నా ప్రతాపం అన్నట్లుగా తన స్వామి వైపు సంధించే క్రీగంట చూపుల బాణాల మెరుపులతో, శరపరంపరల గమనం చేసే ఝూంకార ధ్వనులతో, అది రణరంగమా, సౌందర్య శోభన ప్రదర్శించే నాట్యరంగమా అనిపించింది. శౌర్యము, శృంగారము, రౌద్రము, విస్మయము, విన్యాసము అన్నీ కలిపి మూర్తీభవించినట్లుగా సత్యభామ బాణాలను సంధించటం, లాగటం, ప్రయోగించటం అంతా మెరుపుతీగల వేగంతో నిర్వహించి యుద్ధం చెయ్యసాగింది. ఒకవైపు చెండాడే బాణాలతో శత్రువులను నొప్పిస్తూ, ఇంకొక వైపు శృంగారపు చూపుల బాణాలు వేస్తూ తన స్వామిని మెప్పిస్తున్నది. ఆమె ధాటికి తట్టుకోలేని అసుర సైన్యము వెనుకకు తగ్గింది, నిర్జీవమైపోయింది. శ్రీకృష్ణుడు తన ప్రియురాలి యందు విజృంభించిన వీరావేశాన్ని ఉపశమించే ఉద్దేశంతో ఇలాగా ప్రియాలాపనం చేశాడు. సత్య, నీ ధాటికి తట్టుకోలేక రాక్షస సైన్యము పారిపోయింది. విజయలక్ష్మి నిన్ను వరించింది. నీ ధైర్య సాహసాలకు ఎంతో సంతోషించాను. నీవు కోరిన ఆభరణాలను ఇస్తాను అని చెప్పి ధనుస్సును ఆమె చేతి నుండి తీసుకున్నాడు. అప్పుడు నరకాసురుడు హేళనగా శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు. కృష్ణ, పురుషుల ఎదుట ఒక స్త్రీ పౌరుషం ప్రదర్శిస్తూ ఉంటే ఊరికే కూర్చోవడం ఘనత కాదు. రాక్షస వీరులు స్త్రీలతో పోరాడటానికి ఇష్టపడరు అన్నాడు. నందనందుడు ఇలా అన్నాడు. ఓ అసురుడా, తొందరపడకు, నీ శిరస్సు నా శరాలకు ఆహుతయ్యే సమయం వచ్చింది అని బాణాలను సంధించాడు. ఐరావతం లాంటి 4 దంతాల తెల్లని ఏనుగులను నరకాసురుడు పాలసముద్రం నుండి సంపాదించి వందల సంఖ్యలో తెచ్చి ఉంచుకున్నాడు. వాటిని యుద్ధభూమికి తీసుకొని వచ్చాడు. వాటిని గరుత్మంతుడు ముక్కుతోనూ గోళ్లతోనూ ఖండాలుగా పీకి బలమైన తన రెక్కలతో కొట్టి కొట్టి చంపాడు. చచ్చిపోయినవి చచ్చిపోగా మిగిలినవి పారిపోయాయి. శ్రీకృష్ణుని బాణాలకు శత్రు సైన్యమంతా నశించిపోయింది. నరకాసురుడొక్కడే మిగిలి ఉన్నాడు. వాడు శతజ్ఞి అనే శక్తివంతమైన శూలాన్ని శ్రీకృష్ణునిపై ప్రయోగించాడు. కృష్ణుడు దానిని వమ్ము చేశాడు. అసురుడు తన శక్తివంతమైన త్రిశూలాన్ని కృష్ణునిపై విసిరేలోగా శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించి అసురుని అంతమొందించాడు. నరకాసురుని తల్లి అయిన భూదేవి వాసుదేవుని వద్దకు వచ్చి నరకుడు అపహరించుకొని పోయిన కుండలాలను, వరుణుని ఛత్రాన్ని, మణిమయ మాలను కూడా ఆయనకు సమర్పించింది. భూదేవి స్వామిని ఇలా స్తుతించింది. ఓ పరమేశ్వర, అనంత లీలావిలాస, మహానుభావ, సకల భూతస్వరూప, పద్మనాభ, పద్మదళనేత్ర,
పద్మమాలా విభూషిత వాసుదేవా నీకు వందనములు. నీవు ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు. అయినను భక్తుల కోర్కెలను తీర్చాలని రూపాలను ధరిస్తావు. బ్రహ్మాదులను సమస్త విశ్వాన్ని సృష్టించిన వాడవు, పరమాత్మవు. నీకు వందనములు. ఓ భక్తమందార, దీన జనరక్షక, ఈ బాలుడు నీ చక్రాయుధానికి బలి అయిన నరకుని కుమారుడు. భగవదత్తుడు, తండ్రి వంటివాడు కాడు, నిన్నాశ్రయించినవాడు, దిక్కులేనివాడు. వీనిని అనుగ్రహింపుము అని వేడుకొన్నది. భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు భగవదత్తునకు అభయమిచ్చి సకల సంపదలు అనుగ్రహించాడు. తరువాత నరకాసురుని సౌధములో ప్రవేశించి నరకునిచే బంధింపబడిన 16,000 మంది రాజకన్యలను చూచాడు. శ్రీకృష్ణుని దర్శించగానే వారి చీకటి బ్రతుకులకు దివ్యజ్యోతి లభించినంత ఆనందం కలిగింది. వారందరూ సమ్మోహితులై ఆ దివ్యసుందరమూర్తి ఎవరో కానీ ఇతడే నాకు పతి అయ్యేట్లు అనుగ్రహించమని ప్రతి కన్య తన ఇష్టదైవాన్ని మొక్కుకున్నది. నరకాసురుడు దుష్టుడైతే అయ్యాడు, కానీ తనను ఇలాగ బంధించి తేవడం చేతనే కదా తనకు ఈ పురుషోత్తముని యొక్క దర్శనం లభించింది అని వారు తమ అదృష్టానికి సంతోషించారు. వారి అందరి హృదయాలు ఆ చిత్తచోరుని చూడగానే పట్టరాని ప్రేమతో స్పందించాయి. అతడే తన రక్షకుడు, పతి గతి సర్వస్వము అని ప్రతి కన్యా నిశ్చయించుకున్నారు. ఆ మానిని మానసచోరుడు మందహాసంతో అంతా గ్రహించాడు. అందరికీ చక్కటి వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు పంపించి అలంకరింపజేశాడు. ఈ కన్యలలో మానవ రాజకన్యలే కాకుండా అందమైన సుర, అసుర, సిద్ధ కన్యలు కూడా ఉన్నారు. అసురునిచే అపహరింపబడిన ఈ కన్యలను తమ తల్లిదండ్రులు కూడా స్వీకరించరు. కాబట్టి వారు అనాథలై రక్షణ లేక నశిస్తారని వారి మనోగతాన్ని ఎరిగిన సర్వజ్ఞుడైన స్వామి వారి యోగక్షేమాలను వహించడానికి అందరినీ ద్వారకకు పంపించాడు. వారితో పాటు ఐరావత సంతతికి చెందిన 64 4 దంతాల తెల్ల ఏనుగులను, రథాలను, గుర్రాలను, ధనరాశులను పంపించాడు. తరువాత సత్యభామతో కలిసి శ్రీకృష్ణుడు దేవలోకం వెళ్ళాడు. దేవమాత అయిన అతిథికి నరకుడు అపహరించిన మణికుండలాలను తెచ్చి ఇచ్చాడు. ఇంద్రుడు, సచీదేవి శ్రీకృష్ణ సత్యభామలను సత్కరించారు. సత్యభామ శ్రీకృష్ణులు నందనవనం సందర్శించారు. సత్యభామ కోరికపైన శ్రీకృష్ణుడు పారిజాత మొక్కను పెకిలించి తీసుకొని గరుడుని వీపుపైన ఉంచాడు. శ్రీకృష్ణుడు పారిజాత మొక్కను తీసుకొని వెళ్తున్నట్లు తెలుసుకొని ఇంద్రుడు దేవతలతో సహా వచ్చి ఎదిరించాడు. అయినా కూడా ఓడిపోయాడు. నరకాసురుని బాధల నుండి రక్షింపమని శ్రీకృష్ణుని పాదాలపై పడిన ఇంద్రుడు తన పని నెరవేరగానే ఆ స్వామినే ఎదిరించడానికి వెనుదీయలేదు. అతనికి స్వామి అనుగ్రహం కంటే కోరికలను తీర్చే ఆ పారిజాతమే గొప్పదిగా అనిపించింది. అతని స్వార్థానికి, అహంకారానికి అవధుల్లేవు. పారిజాత వృక్షాన్ని తీసుకొని వెళ్ళి సత్యభామ ఉద్యానవనంలో నాటించాడు శ్రీకృష్ణుడు. నందనందనుడు ద్వారకకు తరలింపబడిన 16,000 మంది కన్యలందరికీ సకల సౌకర్యాలతో వేరువేరు గృహాలను ఏర్పాటు చేశాడు. ఒక శుభముహూర్తాన పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు 16,000 కృష్ణరూపాలు ధరించి 16,000 కన్యలను వారి వారి గృహములలోనే ఒకే ముహూర్తంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. అందరికీ ఒకేలాగా కనిపించి, ఒకేలాగా లాలించి, పాలించి, ప్రేమించి ప్రతి ఒక్కరికి కృష్ణుడు కేవలం తనవాడే అనిపింపచేసి అపూర్వమైన అద్భుత రీతిని అందరితో సంసారాలు సాగించాడు. ఆ సుందరీమణుల భాగ్యమే భాగ్యము కదా. వేలాది సంవత్సరాల తపస్సు చేసిన యోగులకు కూడా లభించని అపూర్వ సౌభాగ్యము ఆ కాంతలకు లభించింది. సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క దర్శన, స్పర్శన, సంభాషణమే కాకుండా నిరంతర పాదసేవా భాగ్యం కూడా వాళ్ళకి దక్కింది. ఎంతమంది పరిచారికలున్నా
తమ స్వామికి తామే సకల సేవలు స్వయంగా చేసేవాళ్ళు. స్వామి కూడా సామాన్య గృహస్థునిలాగా వాళ్లతో మెలుగుతూ వారి కోర్కెలను తీర్చుతూ మాయా మమతలు చూపుతూ వినోదించేవాడు. విశ్వమంతటా నిండి ఉన్న ఆ పరమేశ్వరునకు ఈ 16,000 మంది కాంతలతోనూ అన్ని వేళలలోనూ కలిసి ఉండటము అబ్బురమేమీ కాదు. శ్రీకృష్ణుని విరసోక్తుల వినోదము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.